రైల్వే కోడూరులో టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో నూతన టీడీపీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ బాధ్యులు ముక్క రూపానందరెడ్డి తనయుడు సాయి వికాస్ రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూర్వ ఇన్ఛార్జ్ కట్ట నారాయణ నాయుడు, తనయుడు బాలాజీ, మాజీ రైల్వే కోడూరు సర్పంచ్ మురళీధర్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ అధ్యక్షులు పంతగాని నరసింహప్రసాద్, టీడీపీ మహిళా నాయకురాలు అనితా దీప్తి, చిట్వేల్ మండల ఎక్స్ ఎంపీపీ గుండయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గం నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. వానని ఫోన్ చేయ సెల్ఫీ రాజా ఒక్కరో ఇంటికి రండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవానికి నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, అదేవిధంగా ఈ నియోజకవర్గ బాధ్యతలను నూతనంగా తీసుకొని ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించిన రూపానందరెడ్డి గారికి, అదేవిధంగా ఆయనలో సగమై నిరంతరం శ్రమిస్తున్న ఆయన తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారికి ఈరోజు ప్రాముఖ్యత ఒకసారి మనం ఆలోచిస్తే
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పసిబిడ్డ నుంచి వృద్ధుడి వరకు ఒకే పిలుపు, అన్న అన్న. ఏ వయసు వారినైనా సరే, ఏ వయసు వారితో అయినా సరే అన్న అని పిలిపించుకున్న ఏకైక నాయకుడు అన్న స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టి చిన్న ఉద్యోగం చేసుకుంటూ కళారంగాన్ని నమ్ముకొని ప్రపంచ ఖ్యాతి గడించిన గొప్ప నటుడు. ఆయన సంతోషంగా ఉండడం కాకుండా పేదవాడు కూడా సంతోషంగా ఉండాలి, నాలాగా పేదరికంలో పుట్టినోళ్ళు కూడా ఎప్పుడు సంతోషంతో గడపాలనే ఒక ఉద్దేశంతో సేవా కార్యక్రమాల్ని ఎన్నో చేశాడు. ఉదాహరణకు చెప్పుకుంటే 1952లోనే కరువు వచ్చినప్పుడు రాయలసీమ ప్రాంతంలో పేదవాడు అల్లాడిపోతున్నప్పుడు ఒక నటుడుగా ఉంటూనే సాటి కళాకారుల్ని తోడుపెట్టుకొని జోలి పట్టుకొని అడుక్కొని మరి విరాళాలు సేకరించి అప్పట్లోనే 1,50,000 రూపాయలు కలెక్ట్ చేసి ప్రభుత్వానికి అందించిన ఒక గొప్ప సంస్కర్త. చైనా ఇండియా యుద్ధ సమయంలో గాని, దివిసీనము లాంటి ఉప్పెన్లు వచ్చినప్పుడు గాని ఆయన చందాలు వసూలు చేసి పేదవాడిని ఆదుకునే సందర్భాలు మనం అంతా చూసాం, చెప్పుకున్నారు పెద్దలు. అందుకే ఇంతటితో ఆగకూడదు, ఈ రాష్ట్రంకి ఏదో చేయాలి, తెలుగు వాళ్ళ కోసం ఏదైనా చేయాలి అని తపన పడుతున్న సమయంలో, తెలుగు వాళ్ళని తక్కువగా చూస్తున్న సమయంలో వాళ్ళ ఆత్మగౌరవం అనే నినాదాన్ని తీసుకొని ఆయన తెలుగుదేశం పార్టీ అనే ఒక పార్టీని స్థాపించాడు. 1982 సరిగ్గా ఇదే రోజు 29 మార్చ్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆయన పేరు ప్రకటించిన సందర్భం ఇది. అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగువాడు తలెత్తుకొని గర్వంగా తిరుగుతున్నాడంటే అది ఒక అన్నగారి నోట్లో ఆ రోజు ఈ రోజు వచ్చిన తెలుగుదేశం పేదవాడి కోసం, తిండి కూడు గుడ్డ నీడ అనే నినాదం కోసం ఆయన ఇచ్చిన ఈ నినాదం ఈ రోజు కూడా మనం ఒక బాధ్యతగా మోస్తున్నాం. అంతటి గొప్ప పార్టీలో మనం ఉన్నందుకు సంతోషపడుతూ ఎన్నో ఆటుపోట్లు పడ్డాం. ఈ నియోజకవర్గంలో ఎన్నో కష్టాలు అనుభవించాం. ఆ కష్టాలన్నీ పోవాలి, తొందరలో ఒక మంచి రోజు రావాలి ఈ నియోజకవర్గంలోని తపన పడి ఎదురు చూస్తున్నాం. ఇదే ఉత్సాహంతో మీరందరూ ముందుకెళ్తే రూపానందరెడ్డి గారు కావచ్చు, ఇంతవరకు బాధ్యతలు మోసిన విశ్వనాథనాయుడు గారు కావచ్చు, అదే విధంగా ఈ నియోజకవర్గంలో పేదవాళ్ళని నేనున్నానంటూ నడిపించిన బత్య చెంగల్రాయలు కావచ్చు, ప్రతి ఒక్క కార్యకర్త కావచ్చు, అందరూ కలిసి ఈ పార్టీని ముందుండి నడిపించి సరైన మార్గంలో గెలుపు దిశగా ఈ పార్టీ నడిపిస్తే ప్రతి ఒక్క చిన్న కార్యకర్త కూడా సంతోషపడతాడు, ఆనంద బాష్పాలు కారుస్తాడు. తద్వారా అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీకి ఒక సార్థకత ఉంటుందని మీ అందరికీ చేతులెత్తి మొక్కుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. థ్యాంక్ యూ.